మీ నాన్న ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. తెలీదు. ఏమిటిది చిన్న కుర్రాన్ని కొడుతున్నారు? సార్ నాగైనాడు ఎక్కడ దాక్కున్నాడు అని అడుగుతున్నాను సార్. అందుకని చిన్న కుర్రాన్ని కొడతారా? పోలీసు అని చెప్పుకోవడం సిగ్గా లేదు? వదులువాణ్ణి. వీడు యూనియన్ లీడర్ కొడుకు సార్. 2 తగిలిస్తే తండ్రి ఎక్కడ దాక్కున్నాడో చెప్తాడు సార్. వాడిని వదులు, పో బయటికి. భయపడకు, నిన్నేం చేయరు. నేను ఇక్కడున్నంత వరకు నీకెటువంటి ప్రమాదం రాదు. మీ నాన్నకి ఏ ప్రమాదం లేదు. అర్థమైందా? ఈ సంగతి మీ నాన్నకి చెప్పు, ధైర్యంగా చెప్పు. నిన్నెవ్వరూ ఏమీ చేయరు. నాన్న తీరయ్యా, పోలీసులు కుట్టారా? పర్వాలేదు నాన్న, నేనేం చెప్పలేదు. మిమ్మల్ని ఎందుకు పోలీసులు వెతుకుతున్నారు? తీవ్రవాదులు, దోపిడీదారులు అంటున్నారే, అదేమిటి? మిమ్మల్ని చూస్తే చంపేస్తాం, కాల్చేస్తాం అంటున్నారు. ఎందుకు నాన్న? యూనియన్ లీడర్గా ఉండడం తప్ప నాన్న? నాన్న బాబా, నిన్నొకటి అడగనా? రోజు తప్పకుండా 5 సార్లు నమాజ్ చేస్తావు. ఎండొచ్చినా వానొచ్చినా దర్గాకి వెళ్తావు. ఎవరడిగినా నీ దగ్గరున్నది లేదనకుండా ఇచ్చేస్తావు. కానీ రాత్రులు మాత్రం పడవలో వెళ్ళి సరుకు తెస్తావు. అది తప్పు కదా బాబా? చెబుతారు. తప్పు కాదు వీరయ్య. నలుగురిని బతికించే పని ఏదీ తప్పు కాదు. अरे बाप रे, पुलिस इस टाइम पर। पुलिस आए। उठाओ सब लोगों को, भगाओ कुत्तों को, फुटपाथ खाली करो। चल भाग साला, ये सरकार का जमीन है, तेरा बाप का घर है क्या?
దొంగనయ్యాల क्या बोलता है साहब क्या बोलता है वो गालियां दे रहा है साहब हाँ? क्या गाली दिया बोलो बे हरामजादा बोल बोल बदतमीज बोलो थक गए क्या बोल अरे खून साफ क्यों बचा गुस्सा आता है मारना है मुझे मारना है मारो 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 కొడితే నువ్వు చస్తావురా क्या वो क्या बोलता है अरे वो क्या बोलता है आंध्रा वाला साहब मालूम नहीं अरे वो आंध्रा वाला मेरी भाषा में बोलो साला मार काके भी ठीक नहीं हुआ चल निकाल गाड़ी साला कहीं का వీరయ్య బాగా దెబ్బలు తగిలాయా దెబ్బలు తగిలాయా అన్నయ్య ఇలా దెబ్బలు తినొచ్చేవే పో అన్నయ్య రెండు రోజుల నుంచి జ్వరం అన్నయ్య ఎంత చెప్పినా సముద్రంలోకి వెళ్తానని ఒకటే గొడవ నువ్వు చెప్తే వింటాడు చెప్పన్నయ్యా ఎక్కడ ఇక్కడ ఉంటున్నాడు ఓకే బాబా 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 ఇలా ఇవ్వండి మాటిచ్చాను వీరయ్య గొప్ప మాట నువ్వు వెళ్ళకపోతే ఎవరూ లేరా మాణిక్యానికి అదే కదా ఒంట్లో బాగాలేదని చెప్పండి ఆయనకిచ్చిన మాట గురించి కాదు ఆ పుల్లయ్యగాడి తల్లి చచ్చిపోయింది కదా దహనం చేయడానికి డబ్బు లేదన్నాడు తల్లి అందుకని సముద్రానికి వెళ్ళి నువ్వు చేస్తావా శవాన్ని దహనం చేయడానికి సాయం చేస్తానని మాటిచ్చాను హుసేన్ భాయి మాట తప్పడమ్మా హుసేన్ భాయ్ మాట తప్పుడు మీరు లోపలికి వెళ్ళండి. ఏమిటి నువ్వనేది ఈసారి సరుకు నేను తీసుకొస్తాను అన్నయ్య బాబాని సముద్రానికి వెళ్ళొద్దన్నావు ఇప్పుడు నువ్వు వెళ్తానంటున్నావే వద్దు వీరయ్య ఈ పాపం నాతోనే పోని బాబా ఇది పాపం కాదు నలుగురిని బతికించేది ఏది పాపం కాదు షకిల బాబా లోపల తీసుకెళ్ళు ఓ